సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు కదా. ఆ క్రింద మాటలు మీకు తెలుసు కదా. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా కదా. 7వ అధ్యాయం కూడా చూడండి. 7వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7:13. ఈలాగున ఫిలిష్తీలు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నింటను. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఏ మాటమ్మా? సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిష్తీలకు విరోధముగా ఉండెను కదా. 15వ వచనం కూడా చూడండి. 15వ వచనంలో ఏమని రాయబడింది? ఇట్లా చెప్తున్నాడు కదా. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆ దినాలు చాలా బాగున్నాయంట. ఏ దినాలు? సమూయేలు ఉన్న దినాలు కదా. ఈరోజు ఉదయకాల సమయంలో మన అధ్యయనం చేసి నేర్చుకునే అంశం ఏమిటంటే, సమూయేలు జీవించిన దినాలు, భక్తుడైన ఏలీ జీవించిన దినాలు. అంటే దేవుని వాక్యంలో దినాలు, కాలాలు, క్యాలెండర్స్ మనం ఎలా పిలుస్తామంటే 2026 సంఖ్య పెట్టి క్యాలెండర్ పేరు చెప్తాం కదా. దేవుడు ఎలా పిలుస్తాడంటే నోవహు దినములు. అంటే దేవుడు ఒక క్యాలెండర్ని ప్రింట్ చేస్తే ఆ క్యాలెండర్కి ఏమని పేరు పెడతాడమ్మా? నోవహు క్యాలెండర్ కదా. ఇంకొక క్యాలెండర్ ప్రింట్ చేస్తే మోషే క్యాలెండర్ కదా. మోషే దినాలు చాలా బాగున్నాయి. తర్వాత మోషే క్యాలెండర్ తర్వాత ఏం క్యాలెండర్ ప్రింట్ అయింది చెప్పండి మీరు? వెరీ గుడ్, బాగా చెప్పారు. యెహోషువ క్యాలెండర్. ఇప్పుడు యెహోషువ క్యాలెండర్ అయిపోయిన తర్వాత వెరీ గుడ్, అట్లా చెప్పాలా. అప్పుడే మీకు ఈ పాఠాలు బాగా అర్థమవుతాయి అన్నమాట. యెహోషువ గ్రంథం అయిపోగానే, యెహోషువ కాలం గడవగానే నెక్స్ట్ ప్రింట్ అయ్యే క్యాలెండర్ డేస్, నెక్స్ట్ పబ్లిష్ చేయబడేటటువంటి దినాలు ఏమిటంటే న్యాయాధిపతుల కాలం అన్నాడు కదా. న్యాయాధిపతుల దినాలు. ఈ క్యాలెండర్లో ఇప్పుడు మనం చెప్పుకుంటామే 2025 క్యాలెండర్ని చూస్తే మంచి దినాలని చెప్పుకుంటామా, చెడ్డ దినాలని చెప్పుకుంటామా? మీ చాయిస్ అది అమ్మా. కొన్ని దినాలు బాగుండొచ్చు, కొన్ని దినాలు కష్టంగా ఉండొచ్చు. మొత్తం మీద మనం ఈ నేటి కాలంలో జరుగుతున్న దినాలను ఏమని చెప్తామంటే బాగలేవన్నా, దుర్దినాలు, అంతగా బాగలేవు కదా. ఈవిల్ డేస్ అంటారు. చీకటి దినాలు, సంతోషం లేదు, ప్రమాదాలు, కష్టాలు, తొందరలు, నష్టాలు కదా. దౌర్జన్యం పెరిగిపోతుంది, అన్యాయం ప్రబలిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది. న్యూస్ పేపర్లంతా ఘోరమైనటువంటి దుష్కార్యాలతో నింపబడిన వార్తలు. సో న్యాయాధిపతుల సమయంలో లాగా ఈనేటి సమయాలు కూడా న్యాయాధిపతుల కాలంలో న్యూస్ ఎలా ఉంటాయో, ఇదిగో మన సమయంలో వార్తలు కూడా అట్లానే ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమని చెప్పొచ్చు అంటే న్యాయాధిపతుల యొక్క క్యాలెండర్ డేస్. ఆ సమయంలో ఒక క్యాలెండర్ కానీ పెట్టుకుంటే అవన్నీ భయంకరమైన దినాలు, అస్సలు మంచిగా లేవు, అస్సలు బాగలేవు అన్నమాట కదా. దుర్దినాలు అని చెప్పుకోవచ్చు. ఆ క్యాలెండర్ ఎండ్లో, ఏ క్యాలెండర్ ఎండ్లో అమ్మా? న్యాయాధిపతుల యొక్క క్యాలెండర్ ఎండ్ డేస్లో, ఆఖరి నెలలో ఎవరి డేస్ ఉంటాయి? ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, ఏలీ కాలం ఉంటుంది అనమాట. ఏలీ యొక్క యుగం, ఏలీ యొక్క సమయం, ప్రధాన యాజకుడిగా పనిచేసినటువంటి న్యాయాధిపతుల కాలంలో ఆఖరి యాజకుడిగా పనిచేసినటువంటి స్థూలకాయుడు, వృద్ధుడు, దగ్గర ఎన్ని సంవత్సరాలు బ్రతికాడమ్మా ఏలీ భక్తుడు? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? 98
98 సంవత్సరాలు ఆయన బ్రతికాడు అని మనం ఏలీని గురించి చూడండి. 4వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే ఏలీ 98 ఏండ్ల వాడై కదా. సమూయేలు మొదటి గ్రంథం 4:15లో ఏలీ ఎన్ని సంవత్సరాలు వాడంట? అబ్బా, దీర్ఘకాలం బ్రతికాడు, కానీ ఆయన దినాలు మేలుకరంగా లేవు. ఆయన సమయంలో ఉన్న సమయాలు అందరికీ ప్రయోజనకరంగా లేవు. కాబట్టి ఏలీ యొక్క అస్తమయం, ఏలీ యొక్క సన్సెట్, ఏలీ దైవభక్తుడి యొక్క జీవిత ముగింపు ఇప్పుడు ఒక క్రొత్త ప్రారంభాన్ని తెస్తుంది. ఏం ప్రారంభం నాన్న? మీరు వింటున్నారా లేదా? ఏలీదేమో క్లోజింగ్ చాప్టర్, బిగినింగ్ చాప్టర్ ఎవరిది? చిన్న బాలుడైనటువంటి ఒక చిన్న సహోదరుడు కదా, చిన్న సేవకుడు సమూయేలు యొక్క ప్రారంభం. ఏలీదేమో అస్తమయం, సమూయేలుదేమో సూర్యోదయం కదా. ఏలీ యొక్క ముగింపు సమూయేలు యొక్క ఆరంభాన్ని సూచిస్తూ ఉంది. లేకపోతే ఆ రెండు ట్రాన్సిషన్ అంటారన్నమాట. ట్రాన్సిషన్ అంటే మార్పు జరుగుతూ ఉంది. ఏలీ దగ్గర నుంచి సేవా పరిచర్య మార్పు చెంది ఒక చిన్న కుర్రోడు, యవ్వన కుర్రోడైన సమూయేలు చేతుల్లో దేవుడు బ్యాటన్ని పెట్టబోతున్నాడు. బ్యాటన్ అంటే పరుగు పందెంలో ఉపయోగిస్తారే, మనం ఏమంటాం దాన్ని, చేతిలో పట్టుకునే దండం కదా. ఆ రెస్పాన్సిబిలిటీని సమూయేలు చేతుల్లోకి పెడుతున్నాడు. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, ఏలీ యొక్క దినాలు ఎంత చెడ్డగా ఉన్నాయో మీకు అర్థం కావాలి అంటే, ఏలీ యొక్క దినాలు లేకపోతే న్యాయాధిపతుల యొక్క సమయం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఆఖరి సమయం ఎవరిదని చెప్పాను? ఏలీ యొక్క సమయం అంటే డిసెంబర్ లాంటిది అనమాట. ఏలీ యొక్క డేస్ న్యాయాధిపతుల యొక్క క్యాలెండర్లో లాస్ట్ మంత్ లాంటిది. ఆ లాస్ట్ మంత్ అయిపోగానే క్రొత్త మంత్ వచ్చింది. ఆ మంత్ పేరేంటి? సమూయేలు మంత్. అట్లా అనమాట, అట్లా అనుకోవాలి మనం. ఇప్పుడు ఈ సమూయేలు గారి యొక్క క్యాలెండర్, ఆయన పేరు మీద పబ్లిష్ చేయబడిందే క్యాలెండర్, సమూయేలు దినాలు అని పెట్టగానే అబ్బో, ఆ క్యాలెండర్ అంతా ఫుల్ ఆఫ్ లైట్ కదా, వెలుగుతో నిండింది, ఆనందంతో నిండింది, విజయాలతో నిండింది. ఎంత బాగుందంటే సమూయేలు దినాలన్నీ కూడా సంతోషభరితంగా ఉన్నాయి. ఇప్పుడు మన క్యాలెండర్, ఏ ఇయర్ క్యాలెండర్ పెట్టుకున్నారు? తీసుకున్నారమ్మా అందరు క్యాలెండర్లు? తీసుకున్నారా లేదా? బెరాక ఏముంది దానిపైన? 2026 అని పెట్టారు కదా. 2026 నేను ఇలా కోరుకుంటున్నాను, ఈ 2026 సంవత్సరం మన క్యాలెండర్ సమూయేలు దినాలు లాంటి దినాలు ప్రభు మన అందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఏలీ దినాలు గడిచిపోయినాయి, సమూయేలు లాంటి దినాలు మన జీవితంలో ప్రభు అనుగ్రహించునుగాక. సమూయేలు యొక్క దినాలు ఎలా ఉన్నాయో మనం ఈరోజు ఉదయకాల సమయంలో చదువుకున్నాం. కొంతమేరకు వాటిని మనం ధ్యానం చేస్తాం. ఓకే, అయితే సమూయేలు యొక్క దినాలు ఎంత వైభవంతో, ఎంత వెలుగుగా, ఆనందంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలంటే ఏలీ దినాలు ఎంత చెడ్డగా ఉన్నాయో కొంచెం వరకు మనం అర్థం చేసుకోవాలి. కొంచెం అర్థం చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకోవాలంటే మీరు ఎక్కడ నుంచి చదివితే ఏలీ యొక్క దినాలు చెడ్డగా ఉన్నాయో మీకు అర్థం కావాలంటే న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి మీరు చదువుకోవాలి. ఎక్కడి నుంచి చదవాలమ్మా? న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి చదవాలి. చూసి ఊరికినే అందులో ఏముందో ఎవరైనా మీలో చెప్పగలుగుతారా? ఆ కాంటెక్స్ట్ ఏంటో, ఆ సందర్భం ఏమిటో, ఆ అంశం ఏమిటో న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం నుండి ఏమేమి వివరాలు, ఏమేమి విషయాలు, ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మీరు చూసి ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. పిల్లలు చెప్పచ్చు, సిస్టర్స్ చెప్పచ్చు, యంగ్ గర్ల్స్ చెప్పచ్చు, యంగ్ బాయ్స్ బ్రదర్స్ చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. సమూయేలు దినాల్ని అర్థం చేసుకోవాలంటే పాత దినాలు ఎలా ఉన్నాయో మనం కొంచెం తెలుసుకోవాలి. వాటిని తెలుసుకోవడానికి న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి మనం చదవాలి. చదివితే మీకేమన్నా అర్థమవుతుందా? మీరేమన్నా క్యాచ్ చేయగలుగుతున్నారా? అమ్మా చెప్పండి నాన్న. ఈ 2 నిమిషాల్లో చదివితే ఏం అర్థమైద్దన్నా?
అమ్మా కదా యామిని ఏరి లక్కీ అండ్ ఈ టీం ఎక్కడున్నారు? లక్కీ రాలేదా? పర్లేదు. చెప్పండి చిన్నపిల్లలు చెప్పండి. సరే, ఇప్పుడు మీరు చెప్పడం కొంచెం కష్టమే, అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివి చెప్పండి. మీకా అనే ఒక ఆయన కనిపించాడా 17:1? అతని పేరు మీకా. ఆయన ఏ ఊరోడంటమ్మా? ఎఫ్రాయిము అనే మన్య ప్రాంతానికి చెందినవాడు. సరే, ఓకే. ఇప్పుడు మీరు నాకు ఒక మాట చెప్పాలా. ఎఫ్రాయిము అనే ఈ మన్యం, ఎఫ్రాయిము అనే ఈ ప్రాంతం ఇశ్రాయేలు దేశం మ్యాప్లో, ఇశ్రాయేలు దేశం యొక్క జియోగ్రఫీలో ఏ ప్రాంతంలో ఉంటుంది అన్నా? ఏ ప్రాంతంలో ఉంటుంది? చూసి చెప్పచ్చు, చూడకుండా చెప్పచ్చు, మీకు తెలిస్తే చెప్పచ్చు. అన్నని వాక్యం చెప్పమంటే మమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అనుకుంటున్నారా? ఎఫ్రాయిము మన్య ప్రాంతం ఏ అమ్మా చెప్పు నాన్న. వెరీ గుడ్, షబాష్. బేతేలికి దగ్గరలో ఉంటుంది. బేతేలు ఎక్కడ ఉంటుంది అంటే నా భావం ఏమిటంటే ఉత్తరం వైపు ఉంటుందా, దక్షిణం వైపు ఉంటుందా, మధ్య భాగంలో ఉంటుందా? చెప్పుమా. షబాష్, మధ్య ప్రాంతంలో ఉంటుంది. గుడ్, బాగా చెప్పావు, కరెక్ట్గా చెప్పావు. గుడ్. ఇప్పుడు మీరు చూడండి నా వైపు. ఇశ్రాయేలు దేశం మీకు మాటికి నేను మ్యాప్ గీసి చూపిస్తూ ఉంటా కదా. ఉత్తరం ప్రాంతం, దక్షిణ ప్రాంతం, మధ్య ప్రాంతం కదా. ఇప్పుడు ఈ మధ్య ప్రాంతంలో ఎఫ్రాయిము అనే ప్రాంతం, అంటే ఎఫ్రాయిము అనే గోత్రానికి భక్తుడైన యెహోషువ పంచిచ్చాడు. మీరు కానీ గమనిస్తే ఈ ఎఫ్రాయిము అనే ప్రాంతం భలే పవర్ఫుల్ ప్లేస్ అన్నా. ఎలాంటిదంట? ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ప్లేస్. ఈ ఎఫ్రాయిము అనే ప్రాంతంలో విజయాల వార్తలే ఉంటాయి ఎప్పుడు చూసినా. అంటే ఈ ప్రాంతంలో ప్రజలు విక్టోరియస్గా ఉంటారన్నమాట. అంటే మంచి వార్తలు, దేవునిలో విజయాల విషయాలతో ఈ స్థలం నింపబడిన స్థలం. ఎంత గొప్ప విజయాలో మీకు నేను అర్థమయ్యేలా చెప్పాలంటే, యహూదు అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన 2వ న్యాయాధిపతి. ఎన్నో నెంబర్ న్యాయాధిపతి అమ్మా? 2వ నెంబర్ న్యాయాధిపతి. అంటే వరుస క్రమంలో న్యాయాధిపతుల్లో 2వ వాడు అనమాట. ఇతను ఎడంచేతి వాటం గలవాడు. ఇతను మోయాబీల రాజు అయినటువంటి ఎగ్లోను అనేవాడిని చంపాడు. ఎవరిని చంపాడు? ఎగ్లోను అనేవాడిని చంపాడు. మోయాబీల దేశ ప్రధాని అనమాట. అతన్ని చంపి ఎడంచేత్తో కత్తి పట్టుకొని కుడివైపు తొడకి పెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళి ఆ రాజుగారికి కప్పం అంటే పన్ను చెల్లించాలని వెళ్ళి ఆ రాజుని జయించాడు. ఒక్కడే జయించాడు. జయించి వెనక్కొచ్చి ఆ విజయ కేతనాన్ని, ఆ విజయపు వార్తని ఏ కొండల మీద ప్రకటించాడంటే ఎఫ్రాయిము కొండల మీదే ప్రకటించాడు. ఎవరతను? యహూదు అనే న్యాయాధిపతి. అంటే ఎఫ్రాయిములో భలే హ్యాపీగా ఉంటుంది అన్నమాట, సంతోషంగా ఉంటుంది. విజయాల వార్తలు ఎప్పుడు ఉంటాయి. 2వ సందర్భం బారాకు, దెబోరా. మీకు తెలుసు కదా, సహోదరిల్లో ఎక్కువ శాతం పేర్లు పెట్టుకుంటారు కదా. ఏం పేరమ్మా? దెబోరా. ఈ దెబోరా అనే ఆవిడ కూడా ప్రవక్తి. ఈమె కూడా ప్రభు శిష్యురాలు, మంచి భక్తిపరురాలు. బారాకును తోడుకొని వెళ్ళి జయం సంపాదించింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దెబోరా ఏ ప్రాంతానికి చెందిన ఆవిడ? ఆమె కూడా ఎఫ్రాయిమే. ఒకటి ఎగ్లోను మీద జయం వచ్చినప్పుడు ఎఫ్రాయిములో ఆ వార్త చెప్పబడింది, లేకపోతే ఎఫ్రాయిము కొండల మీద ఆ విజయం తెలియచేయబడింది. దెబోరా ఎఫ్రాయిము ప్రాంతం ఆమె. గిద్యోను భక్తుడు కూడా విజయం పొందుకున్నప్పుడు ఆ ఫిలిస్తీన్ల, చూడండి ఏ దేశం వాళ్ళని, మన గిద్యోనయ్య గారు బలాఢ్యుడైనటువంటి గిద్యోను అమ్మా, మిథ్యానీయులను జయించినప్పుడు మీరు చూడండి, గిద్యోను భక్తుడు మిథ్యానీయులను జయించినప్పుడు 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. 24వ వచనం 24. గిద్యోను ఎఫ్రాయిమీల మన్య దేశమంతటినీ దూతలను పంపి మిథ్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పేరా వరకు వాగులను, యోర్ధానును,
వారికంటే ముందుగా పట్టుకొనమని చెప్పి ఉండెను గనుక ఎఫ్రామీలందరూ కూడుకొని అలాగా జయించారు అని 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 8వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది ఎఫ్రాయిములు గొడవ పట్టడం. ఎగ్లోను కూడా చంపబడ్డాడని చెప్పాను కదమ్మా. మీరు చూడండి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 3:16. యెహూదు మూరెడు పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. యెహూదు ఆయన్ని చంపి వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన వార్తని 27వ వచనం చూడండి. 3:27. అతడు వచ్చి ఎఫ్రామీయుల కొండలలో బోరను ఊదగా. మీకు అర్థమైంది కదా నేను చెప్పిన మాటలు? ఏమా ఎఫ్రాయిము ప్రాంతంలో యెహూదు విజయం తెచ్చాడు. దెబోరాను కూడా చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం. 4:4. న్యాయాధిపతుల గ్రంథం 4:4. ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కర్దు. ఇప్పుడు దెబోరా ఎక్కడ కూర్చుంటుందంట? ఎఫ్రాయిము ప్రాంతమే. ఓకే. 1 యెహూదు విజయం ఎఫ్రాయిములో, 2 దెబోరా విజయం ఎఫ్రాయిమీలో, 3 గిద్యోను కూడా విజయం పొందింది ఎక్కడమ్మా? ఎఫ్రాయిమే. ఇది సెంట్రల్ పార్ట్లో ఉంటుంది అనమాట. అంటే మధ్య భాగంలో ఉంటుంది ఇశ్రాయేల్ దేశంలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎఫ్రాయిము అనే ఈ స్థలం ఆత్మీయమైన విజయాలతో నిండిన చరిత్ర కలిగిన స్థలం. కానీ వినండి, న్యాయాధిపతుల ఆఖరి దినాలకు వచ్చేటప్పటికే, ఏలీ భక్తుడి యొక్క దినాలలోకి వచ్చేటప్పటికే ఆ ఎఫ్రాయిము అనే మన్య ప్రాంతంలో మీకా అనే ఒకడున్నాడు. అతను ఏం చేశాడు తెలుసా? వాళ్ళ అమ్మ దగ్గర 1000 వెండి రోకలు దొంగతనం చేశాడంట. ఏం చేశాడమ్మా? 17వ అధ్యాయం నుంచి ఈ చరిత్ర ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అన్నయ్య చెప్పింది కరెక్ట్గా. దొంగతనం చేస్తే వాళ్ళ అమ్మంట శపించడం మొదలుపెట్టిందంట. ఏమని? ఈ నా డబ్బులు ఎవడు దొంగతనం చేశాడో వాడు చెడిపోవునుగాక, వాడు కడుపుగాలునుగాక తిడతారు కదా. వాడి ఇల్లు నాశనం అలా శపించడం మొదలుపెట్టేటప్పటికే ఈ మీకా ఏం చేశాడు తెలుసా? వెనక్కి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ తిట్టబాకు, నేనే ఆ డబ్బులు తీసుకున్నానని వాళ్ళ అమ్మకి డబ్బులు వెనక్కి ఇచ్చాడంట. వెనక్కి ఇస్తే వాళ్ళ అమ్మ ఏమనిందో తెలుసా? ఒరే, నువ్వు డబ్బులు వెనక్కి ఇచ్చావు కాబట్టి యెహోవా చేత నీవు దొంగను దీవించింది. కొడుకు దీవించి ఆ డబ్బులు తీసుకొని నువ్వు నాకు మంచిగా ఏమి ఒప్పుకొని ఆ పాడు చేయకుండా ఆ డబ్బులన్నీ వెనక్కి ఇచ్చావు కాబట్టి ఇదిగో ఈ 1000 వెండి రోకల్లో 200 వెండి రోకలు మళ్ళీ వాడికి వెనక్కిచ్చి, ఎవరికి? వాడంటే మీకాకు వెనక్కిచ్చి ఒక పోత విగ్రహాన్ని చేయించరా అని చెప్పిందంట. దీవెనలేమో యెహోవా పేరటిచ్చింది, పనేమో పోత విగ్రహాన్ని చేయించుకుంది. ఈ మీకా అనేవాడు వెళ్ళి తల్లి ఇచ్చినటువంటి ఆ డబ్బులతో పెద్ద పోత విగ్రహాన్ని చేసి ఇంట్లో పెట్టుకొని తన కొడుకుని ఒక యాజకుడిగా చేసి ఎఫ్రాయిము మన్య ప్రాంతంలో పతనమైపోయే ఆత్మీయ స్థితికి. అక్కడ ఒక మాట రాయబడింది, ఆ దినములలో ఇశ్రాయేలుకి రాజు లేడు కనుక ప్రతివాడును తనకిష్టమైనట్టు. గడిచిపోయిన దినాలు ఇప్పుడున్న దినాలు ఎట్లా ఉన్నాయంటే, దేవుని భయము లేకుండా ప్రతివాడును తనకిష్టమైనట్టు చేస్తున్న, తనకిష్టమైనట్టు ప్రవర్తిస్తున్న దుర్దినాలలో మనం ఉన్నాం కదా. మీరు కానీ గమనిస్తే మీకా యొక్క అనుభవంలో ఆత్మీయంగా పతనమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మీరు గమనిస్తే మందిరంలో ఏలీకి కళ్ళు కనబడట్లేదంటమ్మా. ఎవరికి కళ్ళు కనపట్లా? ఏలీ భక్తుడు వయసు వచ్చేసింది,
కళ్ళు కనబడట్లా. అదేంటన్నా ముసలోళ్ళు అయితే కళ్ళు కనబడవు కదా? నిజమే, ఏలీకి శారీరకమైన కళ్ళు కనిపించట్లా, ఆ మాట నిజమే. కానీ అక్కడ ఇంకొక భావం ఉంది దానిలో. ఏం భావం అంటే ఆత్మీయమైన కళ్ళు కూడా. దేవుడు అంటున్నాడు, ఏలీ మీ పిల్లల్ని చూసావా ఎట్లా ఉన్నారో అంటే చూసి చూడనట్టుగా పోతున్నాడంట. మందిరంలో వెలుగు లేదు, ఏలీ దీపం వెలిగించేవాళ్ళు లేరు. ఏలీ దైవభక్తుడికి దేవుడు చెప్తుంటే ఏలీ పట్టించుకోట్లా. ఆత్మీయమైన కళ్ళు మూసుకుపోయినాయి. ఆఖరి దినాల్లో పతనావస్థలో ఉన్న ఒక విశ్వాసి జీవితంలో ఒక సూచన ఏమిటంటే, ఈ విశ్వాసి పతనమైపోతున్నాడు అని చెప్పడంలో ఒక సూచన ఏంటంటే, ఆ వ్యక్తి యొక్క కళ్ళు గుడ్డివైపోతాయి. ఏం కళ్ళమ్మా? మళ్ళీ మామూలు కళ్ళు అనుకునేవాడు. చక్కగా శంకర్ కంటి ఆసుపత్రికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటే వస్తాయి అయ్యి. కానీ ఆత్మీయమైన కళ్ళు గుడ్డివైపోతే అవి మాత్రం రావు కదా. భక్తుల యొక్క జీవితం పతనమైపోయింది, ఆత్మీయంగా వీళ్ళు పడిపోయారు అనేదానికి ఒక ప్రాముఖ్యమైన సూచన. వాళ్ళు కళ్ళు కనబడవు. సంసోను భక్తుడికి కళ్ళేమైపోయినాయి? కళ్ళు పోయినాయి. 2 కళ్ళు తీసివేయబడి గుడ్డివాడై కదా శిక్షించబడిన స్థితిలో భక్తుడైన సంసోను దిగజారిపోయాడు. ఏలీ భక్తుడికి కళ్ళు కనిపించట్లా. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? సంసోనికి కళ్ళు పోయినాయి, ఏలీకి కళ్ళు పోయినాయి. లవదికయ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు. ఏమని మాట్లాడతాడమ్మా లవదికయ సంఘాన్ని గురించి? ఏ లవదికయ సంఘం నువ్వు ఎలా ఉన్నావంటే, వాడు అనుకుంటాడంట లవదికయ సంఘం, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, ధనవృద్ధి చేసుకున్నాను, నేను చాలా ఆస్తిపరుణ్ణి అనుకుంటే దేవుడు ఏమని తిట్టాడమ్మా? తీస్తే చదువు, నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు అని చెప్తూ గర్దిస్తూ కింద ఒక మాట అన్నాడు కదా, నీవు గుడ్డివాడివిరా అనా. చదువుతారా మాట? లవదికయ సంఘాన్ని దేవుడు హెచ్చరించినటువంటి మాట. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనాన్ని మనం చదువుదాం. నేను చదువుతున్నా చూడండి. ప్రకటన గ్రంథం 3:17. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, ఇంకో మాట ఏమన్నాడమ్మా? గ్రుడ్డివాడవు, దిగంబరుడవు, అలా ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమియు అని వీడు అనుకుంటున్నాడంట. అంటే ఆఖరి సంఘంగా పతనమైపోయిన స్థితిలో ఉన్న ఆత్మీయ స్థితిని సూచించే లవదికయ సంఘం ఎలాంటి స్థితిలో ఉందంట? కళ్ళు కనిపించట్లా. కానీ అద్దం ముందు నిలబడితే వీడేమనుకుంటాడంట? లవదికయ సంఘం విశ్వాసులు, నాకేం తక్కువ అన్నా, మేమెక్కడ తక్కువ అనుకుంటాడంట. అందుకని ప్రభు అన్నాడు, నీ గుడ్డితనం పోవాలంటే నా దగ్గర ఏం కొనుక్కోవన్నాడు? మందు కొనుక్కో, కాటుక అన్నాడు. కాటుక అంటే మనం వాడేది కాదు, మందు. నీ గుడ్డితనం పోవటానికి, నీ దృష్టి స్పష్టంగా రావటానికి నా దగ్గర మందు కొనుక్కో, కాటుక లాంటి మందు కొనుక్కో. అమ్మా, మనకు తెలుస్తుందా మరి మన కళ్ళు బాగానే పనిచేస్తున్నాయా? మనల్ని మనం చూసుకోగలుగుతున్నామా? దేవుణ్ణి చూడగలుగుతున్నామా? మనలో లోపాలని సరిచేసుకోగలుగుతున్నామా? అలాగైతే ఆత్మీయమైన దృష్టి కోల్పోయిన స్థితి. పేతురు కూడా, భక్తుడైనటువంటి పేతురు కూడా ఒక దివ్యమైన మాట అన్నాడు. విశ్వాసులను గురించే, మనబోటోళ్ళని గురించే హెచ్చరిస్తూ ఒక మాట భక్తుడైనటువంటి పేతురు పలికాడు. 2వ పత్రిక చూడండి అమ్మా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి అధ్యాయం, క్షమించండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి ఏమైపోతాడంట? గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు అయిపోతాడు. అమ్మా, విశ్వాసులకి ఏమైపోతుందంట? గుడ్డితనము కలిగే ఛాన్స్ ఉంది. చూడలేని స్థితికి దిగజారిపోయే ఆస్కారాలు ఉన్నాయి. అట్లాగైతే ఇటువంటి దుర్దినాలు ఏలీకి కూడా కళ్ళు కనిపించట్లా,
సంసోనికి కూడా కళ్ళు పోయినాయి, లవదికయ సంఘానికి కళ్ళు పోయినాయి. విశ్వాసులు కూడా కళ్ళు పోయిన స్థితిలో జీవించే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాలి కదా. ఇవి ఏలి దినాలు. ఇంకా ఆ దినాల యొక్క ప్రభావం ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవాలంటే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలా నేను చదివాను కదా. ఏమని చదివామంటే, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అరుదు కదనా, చాలా అద్భుతమైన మాట. అంటే దేవుడు అసలు ప్రత్యక్షం కావటం లేదు. కళ్ళేమో పోయినాయి, చర్చిలో ఏమో. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఏలీ యొక్క దినాలు లేకపోతే న్యాయాధిపతుల సమయం ఎలా ఉందంటే, సొసైటీ పూర్తిగా పతనమైపోయింది. మీకు అలాంటి కుటుంబ వ్యవస్థ. మీరు ఇంకా పొడుగుతో చదువుకుంటూ పోతే న్యాయాధిపతులు 17 తర్వాత 18, 19 ఆఖరి అధ్యాయాల వరకు చదువుకుంటూ పోతే, లేవీయుడైన ఒకడు తన ఉపపత్ని కోసం బెత్లెహేముకు వచ్చి వెనక్కి వెళ్ళేటప్పుడు బెన్యామీను మన్యంలో, అంటే సౌత్ నుంచి పైకి వెళ్తున్నాడు, సౌత్లో బెన్యామీను ఏరియాలో తన భార్యను భయంకరంగా పాడు చేసి గందరగోళం అయిపోయింది. ఆ దేశమంతా కదిలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఘోరమైన అపవిత్రతతో నిండిపోయిన సొసైటీ అయిపోయింది. మన దగ్గర కూడా మీరు నిన్న పేపర్ చూసారో లేదో, మన భారతదేశంలో 2023 సంవత్సరం నుండి క్యాలిక్యులేషన్స్ చేస్తూ 2025లో 30,000 మంది కంటే ఎక్కువ మందిని రేప్ చేసినటువంటి కేసెస్ ఇండియాలో రికార్డ్ అయినాయి అంట. ఎన్ని? 30,000 కంటే ఎక్కువ. ఈ రికార్డ్ ఎప్పుడు లేదంట, మన భారతదేశం యొక్క రికార్డ్. సొసైటీ అట్లా మారిపోతుంది, దిగజారిపోతుంది. ఏలి యొక్క దినాలు లేకపోతే న్యాయాధిపతుల యొక్క దినాలు కూడా సొసైటీ పాడైపోయింది, మందిరం పాడైపోయింది. మరి ఆ తర్వాత మనం చదువుతాం, ఇల్లు కూడా పాడైపోయింది, కుటుంబ వ్యవస్థ కూడా పాడైపోయింది. యాజకుడు ఉపపత్నిని పెట్టుకోవటం ఏంటి? యాజకుడు కుటుంబ వ్యవస్థ లేకుండా ఉండటం ఏంటంటే ఫ్యామిలీ పాడైపోయింది, సొసైటీ పాడైపోయింది. గాడ్లీ ఇన్స్టిట్యూషన్స్ అంటే దేవుని ప్రతినిధులుగా పనిచేయాల్సిన మందిరము కూడా ఏమైపోయింది? ఇవి న్యాయాధిపతుల క్యాలెండర్లో హిస్టరీ. ఇలాంటి సమయంలో పాపంతో నిండిపోయిన ఆ సొసైటీతో దేవుడు ఎలా మాట్లాడతాడు? కాబట్టి అక్కడ ఈ మాట రాయబడింది, ఆ దినములలో యెహోవా ప్రత్యక్షమగుట. అసలు దేవుడు మాట్లాడలా, గాడ్ వాజ్ సైలెంట్. ఎవరితో మాట్లాడతాడు ఇంతకీ? మాట్లాడాలంటే ఒక్కడు కూడా బాగలేడు, సొసైటీలో బాగలేడు, ఇంట్లో బాగలేడు, చర్చిలో బాగలేడు. ఎవరితో దేవుడు మాట్లాడటానికి అనుకూలమైన వ్యక్తులు లేరు. ఈ పాడైపోయిన సందర్భాల్ని ప్రభు అన్నాడు అరుదు. దేవుడు అసలు మాట్లాడట, గాడ్ వాజ్ సైలెంట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, దేవునికి కోపం వస్తే 4 విధాలుగా దేవుడు తన కోపాన్ని ప్రదర్శన చేస్తాడు. ఒకటి, ఆయనకి కానీ మనతో ఏమన్నా కష్టం ఉంటే ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడమ్మా? మాట్లాడతాడు. వెరీ గుడ్, చర్చిస్తాడనమాట. రండి, లెట్ us సిట్ టుగెదర్, కాఫీ దగ్గర కూర్చొని ఏంటి ఏం సమస్య, నువ్వు ఎందుకు నాతో ఇట్లా ఉంటున్నావు అని దేవుడు ఫస్ట్ మనతో చర్చిస్తాడు. హీ డిస్కసెస్ కదా, హీ కన్వర్సెస్ విత్ అస్, మాట్లాడతాడు, చర్చ చేస్తాడు. అప్పుడు కూడా మనం మాట వినలేదనుకోండి, ఆ తర్వాత స్టెప్ ఏం చేస్తాడమ్మా? దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇవ్వడు, హెచ్చరిస్తాడు. ఫస్ట్ ఏమో చర్చిస్తాడు, తర్వాత హెచ్చరిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. నువ్వు నా మాట వినట్లేదు, ఇట్లానే ఉన్నావంటే నీ పరిస్థితి బాగోదు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. రెండో స్టెప్, హెచ్చరికకు కూడా మనం లోబడలేదనుకోండి, అప్పుడేం చేస్తాడన్న దేవుడు? చిన్న పనిష్మెంట్ ఇస్తాడు. మీరు కరెక్ట్ మాట చెప్పారు. ఏం పనిష్మెంట్ అన్నా? చిన్న పనిష్మెంట్ అంటే చిన్న పనిష్మెంట్, చిన్న శిక్ష. చెవి మెలేసినట్టు, లేకపోతే తొడపాశం పెట్టినట్టు చిన్న పనిష్మెంట్, లేకపోతే ఇట్లా గుచ్చినట్టు, అంతే. ఇంకా అంతకుమించి పెద్ద పనిష్మెంట్ ఉండదు. దాంతో మనం సరైపోవాలా, దాంతో మనం ప్రభు వైపు తిరగాల. చర్చించినప్పుడు తిరిగితే అసలు బెస్ట్, హెచ్చరించినప్పుడు ఆయన వైపు తిరిగితే ఇంకా మంచిది. అది కూడా దాటిపోయామనుకోండి, ఆయన చిన్న పనిష్మెంట్ ఇస్తాడు, స్మాల్ పనిష్మెంట్.
అది కూడా మాట వినలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడన్నా? లాగి ఒకటి కొడతాడు. మన భాషలో లాగి ఒకటి కొట్టడం అంటే పెద్ద పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పెద్ద పనిష్మెంట్లో ఇంకా మనం తల్లకిందులైపోతాం. ఆ పెద్ద పనిష్మెంట్ దేవుడు ఇవ్వగానే మనకేం అంతు పట్టదు, ఇక ప్రభు వైపు తిరగాల్సిందే. అలాగ దేవుడు చేస్తాడు. దానికి కూడా మాట వినలేదనుకోండి, మొండోళ్ళం కదా, ఒక్కొక్కసారి ఆ పెద్ద పనిష్మెంట్ లాగి కొట్టినప్పుడు కూడా మనం దేవుని వైపు తిరగాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నా? బాబు చెప్పండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మౌనంగా వదిలేస్తాడు. భయంకరమైనటువంటి స్థితి అది. దేవుడు పట్టించుకోడు. ఇంకా ఇదిగో అరుదు అన్నాడే, గాడ్ వాజ్ సైలెంట్, ఇంకా మాట్లాడు. మనం అరిచి గీపెట్టి ప్రార్థన చేసి ఉపవాసాలు చేసి ఎంత మొరపెట్టుకున్నా దేవుడు మన వైపు తిరగడు. అది విలాప వాక్యాల గ్రంథంలో మీరు చూడొచ్చు. సౌలు భక్తుడు ప్రభు సమూయేలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, దేవుడు నాతో మాట్లాడలేదు, శత్రువులేమో నా దగ్గరికి వస్తున్నారు, నా వల్ల కావట్లేదు, దేవుడు నాతో పట్టించుకోవట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేడు, దేవుడు నాతో సంభాషించట్లేదు. ఒక విశ్వాసి జీవితంలో దేవుడు మాట్లాడని ఆ ఘోరమైన స్థితికి కానీ మనం పడ్డామంటే ఇక అంతకంటే భ్రష్టమైన స్థితి ఇంకోటి ఉండదు. కాబట్టి ఇదిగో ఇక్కడ అలాంటి స్థితి ఉంది. దేవుడు ప్రత్యక్షం కావట్లా, మాట్లాడట్లా, వివరించట్లా, అసలేం చెప్పట్లా. గాడ్ ఈజ్ సో సైలెంట్. మీరు గమనిస్తే మందిరం ఉందా లేదమ్మా? మందిరం ఉంది. ధర్మశాస్త్రం ఉందా లేదా? ధర్మశాస్త్రం కూడా ఉంది. యాజకుడు ఉన్నాడా లేడా? యాజకుడు కూడా ఉన్నాడు. మందిరంలో బలులు అర్పిస్తున్నారా లేదా? అర్పిస్తున్నారు. హోఫ్నీ ఫీనహాసులు ఆ బలిద్రవ్యాలు లాగేసుకుంటున్నారు, బలులు అర్పిస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, మందిరం ఉంది, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏమి లేదో తెలుసా? దేవుడు మాత్రం మాట్లాడలా. ఎంత ఘోరమైన పరిస్థితి చూసారా? మనకు చర్చ్ ఉండొచ్చు, మీటింగ్స్ ఉండొచ్చు, మనకు అన్నీ బాగానే ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడకుండానే ఇవన్నీ మనం చేయొచ్చు. ఘోరమైన స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏలీ యొక్క దినాలు ఉన్నాయి. ఏలీ క్యాలెండర్లో దేర్ వాజ్ నో గాడ్స్ రివలేషన్, దైవ ప్రత్యక్షత లేదు. కొన్ని దినాలు అలా ఉంటాయి కదా, దేవుడు మాట్లాడని దినాలు. అంటే బైబిల్లో నుంచి అసలు దేవుడు బైబిల్ ఉంది, చర్చ్ ఉంది, మైకులు ఉన్నాయి, మీటింగులు ఉన్నాయి, అన్నీ అద్భుతం, పాటలు, ఉజ్జీవం అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం మాట్లాడలా. దేర్ ఇస్ నో వాయిస్ ఆఫ్ గాడ్, గాడ్స్ వాయిస్ లేదు, దేవుని స్వరం లేదు. వీటిని దేవుడు సైలెంట్గా ఉన్న దినాలు అంటారు కదా. ఇంకా కొన్ని మాటలు మీరు చూడవచ్చు. యోషియా అనే ఒక రాజు ఉన్నాడు, అవునా? ఆయన యోషియా దినాల్లో మందిరాన్ని బాగు చేయమని చెప్పినప్పుడు ఆ మందిరంలో యాజకుడు రాజుగారి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడమ్మా? నాకొక పుస్తకం దొరికింది. ఎట్లా దొరికిందంట? శుభ్రం చేస్తూ ఉంటే రాజుల 2వ గ్రంథం 22:17 చూడండి అన్న. రాజుల 2వ గ్రంథం 22:7. రాజుల 2వ గ్రంథం 22:7. 22వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. రాజుల 2వ గ్రంథం 22:7. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గురించి వారి యొద్ద లెక్క పుచ్చుకొని చుండిరి. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫాను అని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దాన్ని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిన వర్తమానము చెప్పారంట. అంటే ఇంతకీ ఎట్లా దొరికిందంటే ఆ ధర్మశాస్త్రం, వీళ్ళు మందిరాన్ని ఏం చేస్తున్నారంటన్నా? శుభ్రం అంటే మన భాషలో బూజులు దులుపుతున్నారు, లేకపోతే దుమ్ము దులుపుతున్నారు. దుమ్ము దులిపి బూజులు దులిపే సమయంలో ఏం దొరికిందంట? అంటే ఎక్కడుందనమాట ఈ బుక్కు? ఎక్కడో దుమ్ములో మురికిలో ఎక్కడో ఉంది మరి, బూజులు బట్టి. ఒకటి దేవుని ప్రత్యక్షత లేని దినాలు, అసలు దేవుడే మాట్లాడలా.
2 దేవుని వాక్యం మరుగు చేయబడిన దినాలు. మరుగు అంటే దుమ్ములోనో బూజులోనో పెట్టేశారు. మరి నేను ఈ మాట అంటున్నందుకు మీరు బాధపడకపోతే అంట, మీ ఇళ్లల్లో దేవుని వాక్యం ఎట్లా ఉందమ్మా? ఆదివారం పొద్దున్నే అట్లా ఉందా? లేకపోతే ఏ బాబు ఆదివారం పొద్దున్నే ఏం చేస్తాం? మళ్ళీ ఆదివారం ఒక సేవకుడు చెప్పా కదా మీకు ఒకసారి, సంవత్సరానికి ఒక సేవకుడు ఇంటికి పిలిచారంట క్రిస్మస్ పండగ రోజు. ఆమె మంచి భోజనాలు తయారు చేసిందంట. భోజనాలు తయారు చేసి పాస్టర్ గారు చాలా రోజుల తర్వాత వచ్చాడని ఏ స్పూన్ పెట్టిందంటమ్మా? వెండి స్పూన్ పెట్టిందంట. ఆ వెండి స్పూన్తో భోజనాలన్నీ చేశారు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు అందరూ. ఆ వెండి స్పూన్ ఏమైంది? మిస్ అయిపోయింది. ఆ వెండి స్పూన్ కనబడలా. ఇప్పుడు ఆడవాళ్ళన్నీ బాగా చూస్తారు కదా, ఆ స్పూన్ ఉండాలి, ఈ స్పూన్ ఉండాలి, ఆ గ్లాస్ ఉండాలి, అన్నీ చూస్తారు కదా. కడిగేటప్పుడు ఏం మిస్ అయింది? ఇంట్లో వెండి స్పూన్ లేదు, కనబడలా. కనబడిపోయేటప్పటికి ఏం అడిగిందంట భర్తని, ఏమండి వెండి స్పూన్ పెట్టాను పాస్టర్ గారు వచ్చాడని, ఏది అంటే ఏమో నాకేం తెలుసు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు తీసుకుపోయినట్టు? డౌట్ ఖచ్చితంగా మీరు అనుకుందంట పాస్టర్ గారు తీసుకెళ్ళాడు, కానీ అడగలేదంట ఆయన్ని. రోజు ఆయన చూసినప్పుడల్లా అనుకుంటుంది ఈయనే తీసుకొని ఉంటాడు దొంగ పాస్టరు అని అనుకుంటుంది, కానీ అడగలా పాపం. అడగక మొత్తానికి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పిలిచిందంట ఆయన్నే. పిలిచి భోజనం చేసేటప్పుడు ఉండబట్టలేక, పాస్టర్ గారు లాస్ట్ ఇయర్ మీరు వచ్చారండి, మేమేమో వెండి స్పూన్ పెట్టి మీకు చక్కగా వడ్డించాము, ఏమనుకోకపోతే మేమంతా చెక్ చేసాము, అంతా ఎతికాం, కానీ ఆ వెండి స్పూన్ ఎక్కడ కనబడలేదు, మీరేమన్నా తీసుకుపోయారా అని అడిగిందంట పొలైట్గా. అడిగితే ఆయన ఏమన్నాడు? అదే నాకు తెలుసు కదా, ఆ వెండి స్పూన్ నాకు గుర్తుంది, మీరు పెట్టినప్పుడు నేను కూడా తిన్నాను, మీకు కనబడలేదా అది అన్నాడంట. లేదు సార్ కనబడలేదు అంటే ఆయన అన్నాడంట, మీ బైబిల్ తీసుకురండి అన్నాడంట. ఏం తీసుకురావాలా? మీ బైబిల్ తీసుకురండి అని. మీరు నేను వచ్చినప్పుడు నేను బైబిల్ తెచ్చుకోలేదు, మీ బైబిల్ తీసుకొని నేను వాక్యం చదివి చెప్పి ఆ వెండి స్పూన్ ఎక్కడ చదివానో అక్కడే పెట్టి మీకు ఇచ్చేసాను ఆ బైబిలు అంటే, మీరు ఆ బైబిల్ని ఏం చేసినట్టు అనమాట, అక్కడే పెట్టారు. లాస్ట్ ఇయర్ వెండి స్పూన్ అందులో ఉంది, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆ స్పూన్ అందులోనే ఉందంట. తెరిచి తీసి ఇదిగోమ్మా ఇదిగో నీ వెండి స్పూన్ అని ఇచ్చేశాడంట. మరి మీ బైబిల్స్లో ఏం పెట్టారో అమ్మా, ఎప్పుడు పెట్టారో అట్లానే ఉందా? ఇగో చూడండి, దేవుని వాక్యం మరుగైపోయింది, డస్ట్ పట్టేసింది. ఒకటేమో ప్రత్యక్షతలు లేవు, ఇంకొకటేమో అసలు మరుగైపోయింది. ఇర్మియా సమయంలో దేవుని వాక్యాన్ని ఏం చేశారంట? నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, చాలా సందర్భాల్లో చెప్పా. ఇర్మియా సమయంలో దేవుని వాక్యాన్ని ఆ దేశ రాజు, ప్రజలు, అధికారులు ఏం చేశారంట? చాకుతో కోసి మంటల్లో వేశారు. చూడండి, ఆ మాట కూడా చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం. డేనియల్ అన్న చదవండి. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23వ వచనం. యహూది 3-4 పుటలు అంటే 3-4 పేజీలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా, ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది అంటే దేవుని వాక్యం బొత్తిగా కాలిపోయెను. కానీ రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకుల్లో ఎవరైనా భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు, ఆ గ్రంథమును కాల్చవద్దని ఎవ్వరూ చెప్పలేదంట. విజ్ఞాపనం చేస్తున్నా వినలేదు. ఒక ఆయన చెప్తున్నాడు, అంత ఎల్నాతాను, ఎదల్యాయును, గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినలేదు. కాల్చొద్దయ్యా అంటే వినట్లా. అంటే మీరు చూడండి, ఏలీ సమయంలో దేవుని వాక్యం ప్రత్యక్షత లేదు. 2 యోషియా సమయంలో దేవుని వాక్యం మరుగుపడిపోయింది. 3 ఇర్మియా సమయంలో దేవుని వాక్యం
కాల్చివేయబడుతుంది. మన సమయాల్లో కూడా ఇప్పుడు ఇలానే జరుగుతుంది. మలాకీ సమయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ పతనమైపోయిన సమయాల గురించి మనం చూస్తున్నాం. మలాకీ సమయం ఎలా ఉందంటన్నా మీరు చూడండి అన్న, 2వ అధ్యాయం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7-8 మనం చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7-8. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యాజకులు దేవుని వాక్యాన్ని బోధించాలి. కానీ అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచిరి, లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేశారు, నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు. అన్న మలాకీ సమయాల్లో దేవుని వాక్యం ఏమైందంట? నిర్లక్ష్యం చేయబడింది. చెప్పండి అమ్మా, ఏలీ సమయంలో వాక్యం ఏమైంది? ప్రత్యక్షత లేదు. యోషియా సమయంలో వాక్యం ఏమైంది? మరుగు చేయబడింది. ఆ తర్వాత ఇర్మియా సమయంలో దేవుని వాక్యం ఏమైపోయింది? కాల్చివేయబడింది. మలాకీ సమయంలో దేవుని వాక్యం ఏం చేయబడిందంట? అసలు నిర్లక్ష్యం, నెగ్లెక్ట్, పట్టించుకోవట్లా ఎవరు. ఇప్పుడు మీరు చెప్పాలా మన సమయాల్లో ఏం జరిగింది? మన సమయాల్లో ఏం జరిగిందో నేను ఒక వాక్యం చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూద్దాం. 4వ అధ్యాయం 3-4 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలని నేను చదువుతున్నాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యవాక్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడేం జరిగిందంటమ్మా? మీరు బాగా పట్టుకున్నారు, బాగా అర్థం చేసుకున్నారు. అసలు దేవుని వాక్యమే బోధించబడే అర్థమే లేదట, అర్థవంతమైన బోధ లేదు. దేవుని వాక్యం ఎలాగా చేయబడిందంటే మార్చివేయబడింది. ఎలా మార్చివేయబడిందంట? గుడ్, వెరీ గుడ్ నాన్న, బాగా కథల రూపాలకు మార్చబడింది. ఏంటిది అది? ఇప్పుడు మీరు చెప్పండి, కాల్ చేసిన టైం మంచిదా, మరుగైపోయిన సమయం మంచిదా, అసలు దైవ ప్రత్యక్షత లేకుండా ఉన్న సమయం మంచిదా, లేకపోతే ఇదిగో ఇలాగ దేవుని వాక్యం యొక్క అర్థమే మార్చివేయబడి అపార్థం చేయబడిన స్థితిలో దేవుని వాక్యం బోధించే సమయాలు మంచివా? ఏ సమయాలు మంచివి? లేకపోతే ఏ సమయాలు డేంజరస్వి? ఏది ప్రమాదకరమైంది? కాల్ చేసే సమయాలా, మరుగైపోయిన సమయాలా, నిర్లక్ష్యం చేయబడిన సమయాలా, లేకపోతే దేవుడు అసలు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న సమయాలా? ఏవి మోస్ట్ డేంజరస్ టైమ్స్? లాస్ట్లో ఏం చెప్పాం? దాని అర్థమే లేదు, నిరర్ధకం, తప్పుగా బోధించే సమయాలా? ఏ సమయాలు ప్రమాదకరమైనవి? ఎందుకని? గుడ్, కరెక్ట్గా చెప్పారు, ఎంత అద్భుతంగా చెప్పారు కదా అమ్మ. వినండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఒక ఆయన, పెద్ద దైవదాసులు మెకార్థర్ అనే దైవ సేవకులు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏం చెప్పారంటే, సాతానుడు, ఎవరు? సాతానుడు డైరెక్ట్గా మన మందిరంలోకి వచ్చాడు అనుకోండి, మనందరం అంట వాడిని ఎదిరించి పోరాడి వాడిని బయటికి నెట్టేస్తామంట. అంటే సాతానుడు కానీ వాడు మీరు అనుకున్నట్టుగా సినిమాల్లో చూపించేటట్టుగా కొమ్ములు వేసుకొని నల్లగా తోక పెట్టుకొని వాడు సాతాను వేషంలో కానీ వస్తే మనం ఏం చేస్తామంట? గుర్తుపట్టాండి ఏం చేస్తామంటన్నా? కొట్టి పంపించేస్తామంట. కానీ సాతానుడు ఒక మంచి పాస్టర్ గారి రూపంలో సూటు బూట్ వేసుకొని టై కట్టుకొని బైబిల్ పట్టుకొని ఒక మంచి పాష్ వ్యక్తిగా మందిరంలోకి వచ్చాడు అనుకోండి, అదిగోండి ఏం చేస్తారండి? ఆహ్వానిస్తాం.
అదిగోండి అయ్యగారు కరెక్ట్గా పసిగట్టారు. అలాగా ఒకవేళ సాతానుడు కానీ మైక్ దగ్గర నిలబడి బోధ కానీ చేస్తే ఆ దైవసేవకుడు అన్నాడు, సంఘమంతా చెడిపోవటానికి పాడైపోవటానికి ఒక్క క్షణం పట్టదు అన్నాడు. నాట్ ఈవెన్ 1 సెకండ్. అమ్మ వినండి జాగ్రత్తగా, నేను బోధకులు తప్ప కరెక్టా నా భావం అది కాదు. ఈ దుర్దినాలలో భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నాడు, అపాయకరమైన దినాలలో ప్రజలు ఎలా ఉంటారంట? హితబోధకు చెవివ్వరు. మంచి బోధ, దేవుని వాక్యాలు, వాటి భావాలు, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తొందరలు వస్తాయి, ప్రభు పిల్లలంటే ఘోరమైనటువంటి కన్నీళ్ళు ఉంటాయి. అంటే ఈడెవడరా పాస్టరు, ఈడికి అభిషేకం లేదు, ఆ తర్వాత ఈడికి అసలు వాక్యం తెలీదు, ఈడిలో ఏం లేదు, ఆత్మ లేదు. కానీ ఇప్పుడు ఇంకొక ఆయన, మీరు దీవించబడతారు, మీ కష్టాలు ఉండవు, అప్పులు పోతాయి, శ్రమలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, మీరు రండి మా సంఘానికి, డబ్బులు ఇవ్వండి అనగానే ఏం చేస్తున్నారమ్మా? ఏం పాస్టర్ అండి ఆయన, సూపర్ అండి ఆయన, ఆయనలో ఏముంది? అభిషేకం ఉంది, పవర్ ఉంది. అక్కడికి వెళ్ళాం మేము, మా కష్టాలన్నీ పోయినాయి, మా రోగాలన్నీ పోయినాయి. నిజమేనా ఇది? జాగ్రత్త పడండి. జనులు హితబోధకు చెవివ్వరు. మరేం కావాలంటే వీళ్ళకి? స్వకీయ దురాశల చేత కల్పనా కథలు. కల్పనా కథలు అంటే ఇంగ్లీష్లో ఒక మంచి పదం, కుక్డప్ స్టోరీ. కుక్డప్ స్టోరీ అంతేనా బాబు? కల్పనా కథలు అంటే నేనే ఒక కథ అల్లుతానమాట, నేనే ఒక కథ క్రియేట్ చేస్తానమాట, ఒక స్టోరీ లైన్ తయారు చేస్తా, ఒక మంచి వినసొంపుగా మనుషులందరికీ బాగా అట్రాక్టివ్గా ఉండేటటువంటి ఒక కథ అల్లుతాడు. ఆ కథని చెప్తారు, ప్రజలు చప్పట్లు కొడతారు, ప్రజలకి భలే ఆసక్తిగా ఉంటుంది. ఆయన భలే చెప్తాడండి. ఆ కల్పనా కథలు చెప్పే బోధకులను వీళ్ళు ఏం చేస్తారంట? పోగు చేసుకుంటారు. ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం, ఇలాంటి కష్టతరమైన సమయాల్లో మనం ఉన్నాం. సమూయేలు సమయంలో దేవుడు మాట్లాడలేదు, యోషియా టైంలో బైబిల్ మరుగైపోయింది, ఇర్మియా టైంలో కాల్చబడింది, మలాకీ టైంలో అసలు బోధించటమే లేదు సరిగా. కానీ మన సమయాలు మోస్ట్ డేంజరస్ టైమ్స్, అతి ప్రమాదకరమైన సమయాల్లో ఉన్నాం. అసలు దేవుని వాక్యం అర్థమే పోయింది, కథల రూపంలోకి వచ్చింది. ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే వినండి, సమూయేలు దినాల్లాగా అక్కడ ఏం జరిగిందంటమ్మా? 3వ అధ్యాయం సమూయేలుతో దేవుడు ఏం చేశాడు? సమూయేలుతో చూడండి మీరు. గుడ్, వెరీ గుడ్. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? 3వ అధ్యాయం దేవుడు ఏం చేశాడంటన్నా అన్న? 8వ వచనం చదవండి. అబ్బో, ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి దేవుడు మాట అన్న. 9వ వచనం చదవండి. పడుకున్నాడు. 10వ వచనం, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి. ఆ రీతిగానే ఎన్నిసార్లన్నా? సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఓ మే దిస్ ఇయర్ బి ఏ ఇయర్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్. ఈ సంవత్సరం 2026వ సంవత్సరం సమూయేలు దినాల్లో లాగా దేవుడు మనతో మాట్లాడే సంవత్సరంగా దీవించబడునుగాక కదమ్మా. మీకు సంపదలు వస్తాయి, మీకు దీవెనలు వస్తాయి, విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. అది కాదు, ఆ విషింగ్ హ్యాపీ న్యూ ఇయర్, ప్రాస్పరస్ న్యూ ఇయర్లు అన్నీ పోతాయి. దేవుడు మనతో మాట్లాడే సంవత్సరం, దేవుడు మనకు ప్రత్యక్షమయ్యే సంవత్సరం,
దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. 3వ అధ్యాయం చూడండి, 21వ వచనం చదువుతారన్నా. మరియు షిలోహులో, నేను చదువుతున్నాను చూడండి, 3:21, సమూయేలు మొదటి గ్రంథం 3:21. మరియు షిలోహులో యెహోవా ఏం చేశాడంట? మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను కదా. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను. అమ్మ, ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం దేవుని పిల్లలంగా సంఘంలో మనం కోరుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండే సంవత్సరంగా ప్రభు మనల్ని దీవించునుగాక. గాడ్ కంటిన్యూస్లీ, గాడ్ కెప్ట్ ఆన్ టాకింగ్. ఏలీ సమయంలో మాటలు లేవు, ఏలీ సమయంలో ప్రత్యక్షత లేదు. దేవుడు చుప్ చాప్ సైలెంట్ అయిపోయాడు. దేవుడు అసలు మాట్లాడటానికి ఇష్టపడలేదు. అరుదు 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 అనే మాటకి అర్థం ఏంటంటే రేర్ కదా, ప్రీషియస్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అది దొరకదన్నమాట. అరుదు అంటే దొరకదు, ఎక్కడ కనబడదు. అమ్మ, 3 విషయాలు అరుదుగా ఉంటాయని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆఖరి దినాల్లో 3 విషయాలు అరుదుగా ఉంటాయంట. ఒకటి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వాక్యం అరుదుగా ఉంటుంది. రైట్ టీచింగ్, హితబోధ అరుదైపోయిద్ది ఆఖరి దినాల్లో. 2, ప్రభువే అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చే దినాల్లో విశ్వాసము, అంటే విశ్వాసం ఏమైపోయింది అనమాట, అరుదుగా ఉంటుంది. అంటే ఈడు విశ్వాసి అని చెప్పుకోవటం ఎక్కడో అడుగు పొడుగు అక్కడ కనిపిస్తారనమాట. వాక్యం అరుదైపోయిద్ది, విశ్వాసం అరుదైపోయిద్ది. భక్తుడైన పౌలు గారు అన్నాడు, అనేకుల ప్రేమ దొరకదు, విశ్వాసం దొరకదు, వాక్యం దొరకదు. ఇట్లాంటి దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినాల్లో దేవుడు మాట్లాడితే ఎంత బాగుంటుంది. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అమ్మ, మీకు విషయం తెలుసా? ఎవరితో మాట్లాడాడు దేవుడు తెలుసా? ఎవరమ్మా? సమూయేలు బాలుడు సమూయేలు అని పిలవగానే లేచాడు. లేచి ముసలాయన, 98 సంవత్సరాల దగ్గర ముసలాయన మూలన పడుకొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఏమని పిలిచుంటాడు? నేను ఇలా అనుకుంటున్నా, ఇక్కడ రాయబడలేదులేండి, మన భాషలో చెప్పుకోవటానికి, తాతయ్య ఏంటి పిలిచావు అని వచ్చాడు. పెద్ద ఆయన ఏమన్నాడు? బాబు, ఇప్పుడా? నేనేం పిలవలేదే, నీళ్ళు కావాలా, వాటర్ కావాలా, ఏం కావాలి తాతయ్య పిలిచావంటే ఆయన ఏమన్నాడు? ముసలాయన, నేనేం పిలవలేదు నాయన, వెళ్ళి పడుకోరా అన్నాడు. వినిపించిందా లేదా ఈయనకి? అమ్మా, వినిపించింది. ఈయనేమంటున్నాడు? మనబోటుడు సమూయేలు ప్లేస్లో ఉంటే ఏం చేస్తామన్నా? అంటే ఈ రోజుల్లో రాత్రి వేళ మనకి లైట్లు అవన్నీ ఉన్నాయన్న, మంచి దీపాలు, లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయి. సమూయేలు ఉన్న సమయం ఎలాంటిదో తెలుసా? కరెంట్ లేదు. ఎక్కడ? షిలోహులో మందిరం. అప్పుడు ఈ బిల్డింగ్ కూడా లేదు. షిలోహులో మందిరం ఎలా ఉండేది? గుడారం, అంతా చీకటే. ఆ చీకటిలో కేవలం దీపస్తంభంలో ఉండే వెలుగు ఒక్కటే ఉంటుంది. చుట్టూ నిర్మానుష్యంగా ఉంది, అంతా చీకటే. ముసలాయన ఒక్కడే ఉన్నాడు, ఈ కుర్రోడు చిన్నోడు నిద్రపోతున్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు. అంతా చిమ్మ చీకట్లో ఎవరో పిలిచారు. ఈ పెద్ద ఆయనేమో నేను పిలవలేదు అంటున్నాడు. ఇప్పుడు మీకేమనిపించింది చెప్పండి అన్న? అదిగోండి, ముందు అన్న తక్కువని చెప్పాడు. ఏంటిదంట? వామ్మో, ముసలాయనేమో పిలవలేదు అంటున్నాడు, నాకేమో కరెక్ట్గా వినిపించింది, పైగా నా పేరే పెట్టి పిలిచాడు. ఎవర్రా అని మనం అడిగేయటానికి భయపడతాం. రెండోసారి పిలిచాడు, ఇప్పుడేం చేస్తాం? ఫస్ట్ సారి భయం వేసిద్దన్నా, ఏదో ధైర్యం చేసి వెళ్ళి పడుకోపోరా అన్నాడు, పడుకున్నాం. మళ్ళీ రెండోసారి కూడా అదే స్వరం. ఇప్పుడేం చేస్తాం? నేను అనుకున్నాను, సమూయేలు చిన్న బాలుడు అని రాశాడు కదా, వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏలి పక్కన పడుకొని ఏలిని గట్టిగా పట్టుకొని, తాతయ్య నాకు పెచ్చ భయం వేస్తుంది, ఎవరో మాటకి పిలుస్తున్నారు అని అనాలి కదా. సమూయేలు ఏం చేశాడు తెలుసా? మౌనంగా ఉండి మళ్ళీ వెళ్ళి అడిగాడు. ఏలి అన్నాడు, నేను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో అంటే మళ్ళీ పడుకున్నాడు. సమూయేలుకి నేను అనుకుంటున్నాను వాళ్ళ అమ్మ చెప్పు ఉంటుంది, ఏటేటా వచ్చిద్ది వాళ్ళ అమ్మ. ఏం పేరు చెప్పండి అన్న వాళ్ళ అమ్మగారి పేరు? వెరీ గుడ్. వాళ్ళ అమ్మ వచ్చి,
ఒరేయ్ నానా చిన్నోడు, ఈ మందిరంలో ఒక ఆయన ఉంటాడు, ఆయన కనబడడు, దేవుడు. ఈ మందిరంలో జీవము గల దేవుడు ఉంటాడు, జాగ్రత్త. ముసలాయన ఏలీ గారిని ఆయన పట్టించుకోబాకు నాన్న, ఆయన ఏదో సరిగా లేడులే, కనబడట్లేదులే. అమ్మా, ఆ ఏలీ అంకుల్ వాళ్ళ పిల్లలు ఇలా ఇలా చేస్తారమ్మా అని ఒకవేళ సమూయేలు చిన్నోడు చెప్తే వాళ్ళ అమ్మ ఇలా ఉంటుంది, నాన్న వాళ్ళనేం పట్టించుకోబాకు, నువ్వు ఆయన పెద్ద తాతగారు చెప్పిన పని చెయ్యి, నువ్వు సేవ చేస్తూ ఉండు, నువ్వు దేవుడు ఉంటాడు, జాగ్రత్తగా ఉండరా. అలా చెప్పిందేమో నాకు అనిపిస్తుంది, నేను అలా ఊహించుకున్నా. భక్తుడైనటువంటి సమూయేలు చిన్న బాలుడు. మనం చదివినప్పుడు మీరు నోటీస్ చేశారో లేదో, 3వసారి చెప్పినప్పుడు ఏలీ భక్తుడు అన్నాడు, నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇవ్వమని చెప్పయా చిన్నోడా అన్నాడు. 4వసారి ప్రభు పిలిచాడు. మరి మీరు చదివేటప్పుడు నోటీస్ చేశారో లేదో, అమ్మ ఏం చదివాను చూడండి అన్న, 10వ వచనం చూడండి, 3:10. తరువాత యెహోవా ప్రత్యక్షమై, సమూయేలు మొదటి గ్రంథం 3:10. ఎవరు చెప్పారు గుడ్, వెరీ గుడ్. తరువాత యెహోవా ప్రత్యక్షమై ఏం చేశాడంటమ్మా? నేను ఇది మొన్నటిదాకా నోటీస్ చేయలా. ఏ మాట? నిలిచి. నేను ఇప్పటిదాకా అనుకున్నాను దేవుడు పిలిచాడు, సమూయేలు అయ్యా చెప్పమన్నాడు. దేవుడు నిలిచి, ఒక చిన్న అబ్బాయి కోసం దేవుడు వచ్చి నిలబడతాడన్నా, వచ్చాడు. ఒక చిన్న కుర్రోడు కోసం. ముసలాయన ఉన్నాడు, ఏలీ పెద్ద ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడలా. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఒక చిన్న బిడ్డతో. ఏలీని పట్టించుకోకుండా సమూయేలు దగ్గరికి వచ్చి నిలిచి. సమూయేలు ఎలా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు. దేవుడు ఒక మాట చెప్పాడు, సమూయేలు నేను చేయబోయే పని అందరి చెవులు గింగురమంటదయ్యా, పాపాన్ని నేను శిక్షించబోతున్నాను, ఘోరమైనటువంటి అపవిత్రతలో నా దేశం ఉంది, నేను శిక్షించబోతున్నాను సమూయేలు, నువ్వు జాగ్రత్త పడు అని చెప్పగానే సమూయేలు పొద్దున్నే లేచాడమ్మా. పొద్దున్నే లేచి దేవుడితో మాట్లాడాడు, దేవుని మాటలు విన్నాడు. ఆ పక్కనున్న ఏలీ గురించి చెప్పాడు, వాళ్ళ కొడుకుల గురించి చెప్పాడు. ఇప్పుడు సమూయేలు ఏం చేయాలి నాన్న? ఒకవేళ ఎందుకు అసలు ఆ చిన్న పిల్లోడికి దేవుడు చెప్పినవన్నీ అర్థమైనయా? అర్థమైనాయమ్మా? అర్థం కాలేదా? అర్థమైనవి. అంటే ఈ చిన్నోడి మైండ్ ఎంత పరిపక్వత చెందిందంటే ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు హిమ్. అంటే దాని అర్థం ఏంటంటే చాలా మెచ్యూర్డ్ డేస్ కదా, మెచ్యూర్డ్ బాయ్. అమ్మ వినండి, ప్రత్యక్షతలతో నింపబడిన సంవత్సరంగా ప్రభు ఈ సంవత్సరాన్ని, ఈ దినాల్ని మనకు దీవించునుగాక. రెండవది ఏంటంటే పరిపక్వత చెందినటువంటి దినాలు. సమూయేలు చిన్నోడే, బట్ హీ నోస్ మెనీ థింగ్స్. హీ నోస్ అబౌట్ గాడ్, హీ నోస్ అబౌట్ గాడ్స్ మైండ్. దేవుడు మాట్లాడే విషయాలు సమూయేలుకి అర్థమవుతున్నాయి, దేవుడు చేయాలనుకుంటున్న విషయాలు సమూయేలుకి చెప్తున్నాడు. పొద్దున్నే లేచి సమూయేలు ఏం చేశాడు తెలుసమ్మా? ఏం చేశాడన్నా? మనబోటుడైతే భయపడి, అమ్మో దేవుడు ఇట్లా చెప్పాడు ఈ ముసలాయన గురించి, ఎవరెవరికి వెళ్ళి చెప్పాలా, ఏం చెప్పాలా, హడావిడిగా ఉంటాం కదా. సమూయేలు ఏం చేశాడు తెలుసా? పొద్దున్నే లేచి ఏం చేశాడంటమ్మా? మందిరపు తలుపులు చూడండి, 15వ వచనం, 3:15. సమూయేలు మొదటి గ్రంథం 3:15. తరువాత సమూయేలు ఉదయము వరకు దేవుడు చెప్పిన అన్నీ మనసులో పెట్టుకొని పడుకున్నాడన్నా. లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో. ఏలీ పిలిచి అడిగాడు, అప్పుడు దాకా మౌనంగా ఉన్నాడు. మన పిల్లలకి ఏదైనా ఒక చిన్న సీక్రెట్ తెలిసిందనుకోండి, పిల్లల దాకా ఎందుకులేండి, మీకు తెలిసిందనుకోండి, రేపొద్దున సురేష్ అన్నకి చెప్పాడు దేవుడు, రాత్రి ఈరోజు నైట్ మీటింగ్స్ ముందు కల్లా స్పర్జన అన్న సంగతి చూస్తానని చెప్పు అని దేవుడు చెప్పాడు అనుకోండి అన్నా, లేకపోతే డేనిల్ అన్న సంగతి చూస్తానని నాకు చెప్పాడు అనుకోండి, నేను వెంటనే ఏం చేస్తా? ఎప్పుడెప్పుడు చెప్పాలబ్బా, ఆయన దేవుడు ఆయన పని పడతాడంట, దేవుడు ఆయన పని పడతాడంట, శిక్షేస్తాడంట, కఠినంగా ఉందంట, అసలు ఆయన సరిగా లేడంట, ఆయన గురించి ఇంకా ఎంత నెగిటివిటీ మనం చెప్పాలని అటు ఇటు తల్లకిందులైపోతాం కదా. సమూయేల్ వాజ్ సో సైలెంట్, సో మెచ్యూర్డ్, సో కాన్ఫిడెంట్.
దేవుడు ఇలా చెప్పాడు పెద్ద ఆయన గురించి. అమ్మో ఈయనకి నేను ఎలా చెప్పాలో మౌనంగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మన సంవత్సరాలు పరిపక్వత చెందిన దినాలుగా దేవుడి సంవత్సరం దీవించునుగాక. పరిపక్వత అంటే మెచ్యూర్డ్. చిన్నపిల్లల్లాగానే ఉండాలా? 25లో చిన్నపిల్లలే, 25వ సంవత్సరంలో దేవుని గురించిన విషయాలు అంతగా అర్థం కాలేదు. ఈ సంవత్సరం చాలామంది సహోదరులు సాక్ష్యాలు చెప్పేటప్పుడు చెప్పారు, ప్రభువులో మేము బలపడుతున్నాం, ప్రభువులో మేము ఎదుగుతున్నాం, దేవునిలో మేము ఆనందంగా ఉన్నాం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. 25లో ఉన్నట్టే 26లో ఉన్నట్టే వద్దు, 26వ సంవత్సరంలో మనల్ని మనం అర్థం చేసుకోవటంలో, దేవునిలో ఎదగటంలో మనం అలా చెప్పుకుందామా, నేను మెచ్యూర్డ్గా మార్చబడ్డాను కదా. ఐ బికమ్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్. గాడ్ హ్యాస్ మేడ్ మీ ఎ మెచ్యూర్డ్ బిలీవర్. దేవుని యొక్క ప్రత్యక్షతలతో నింపబడిన విశ్వాసులు పరిపక్వత చెందిన దశకు ఎదిగే స్థితిలో. మూడవది ఫాస్ట్గా చెప్పేస్తాను. మూడవది, సమూయేలు ఏం చేస్తున్నాడో తెలుసమ్మా? సమూయేలు చెవులు దేవుని ప్రత్యక్షతతో నిండినవి. సమూయేలు హృదయం మెచ్యూరిటీతో నిండింది, పరిపక్వతతో నిండింది. సమూయేలు చేతులు, చెప్పండి, సమూయేలు చేతుల్లో ఏముంది? చేతి నిండా పని ఉంది. ఏం పని? తలుపులు తెరిచే పని, దీపం వెలిగించే పని, అమ్మా ఏలీకి సేవ చేసే పని. ఉద్యోగాలు లేకపోతే భలే కష్టం కదా. కానీ చేతి నిండా ఈ సంవత్సరం పని ఉందనుకోండి, ఎంత బాగుంటుందో కదమ్మా. ఏం పని? లోక సంబంధమైన పనులు ఉంటే బాగానే ఉంటుందిలేండి, దేవుని పని కూడా కదా, దేవుడిచ్చే పనులు. సమూయేలు చేతి నిండా పరిచర్య, మందిరంలో పరిచర్య, ఇంట్లో పరిచర్య, వీధిలో పరిచర్య. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనం దేవుని కోసం పని చేస్తున్నామంటే బైబిల్ పట్టుకొని బోధిస్తేనే పని అనుకుంటున్నారు. లేదమ్మా, పిల్లల్ని పెంచటం దేవుని పరిచర్య. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను కదా, పిల్లల్ని పెంచటం దేవుని పరిచర్య. ఒకరికి ఒకరు సేవ చేసుకోవటం దేవుని పరిచర్య. దాసులారా మీ యజమానులకి లోబడి ఉండండి, దేవుని పరిచర్య. అంటే మీ బాస్కి సర్వెంట్స్ పని చేయటం దేవునికి చేసినట్టుగా చేయండి. ఇట్స్ గాడ్ సర్వీస్, అది దేవుని మినిస్ట్రీ. నేను 20 సంవత్సరాలు దేశం కోసం సేవ చేశా, అది దేవుని పరిచర్య. డబ్బుల కోసం, జీతం కోసం కాదు విశ్వాసులు చేసేది, అది దొరికిద్దిలేండి. కానీ ప్రభువునికి చేసినట్టుగా దేవుని పిల్లలు పనిచేయాలా. ఇంట్లో, వివిధ స్థలాల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో, వ్యాపారాల్లో దేవుని పని చేతి నిండుగా ఉంది కదా. దైవ ప్రత్యక్షతలు, దైవ పరిపూర్ణత లేకపోతే పరిపక్వత, దేవుని పరిచర్య. ఆఖరిగా మనం చూస్తాం, సమూయేలు దైవభక్తుడు దాను నుంచి బెర్షెబా వరకు ప్రసిద్ధి చెందాడట. ఏం చెందాడు నాన్న? ఈ సంవత్సరం ప్రభులో మనందరం బాగా పాపులర్ అయ్యే, పాపులర్ అంటే అన్న ప్రసిద్ధి, ప్రసిద్ధి, మంచి సాక్ష్యం. యూట్యూబ్లో లైక్లు వచ్చునుగాక, అది కాదు. యూట్యూబ్లో అయి కాదు ప్రసిద్ధి చెందటం అంటే. సమూయేలు ఎవరయ్యా అని అడగగానే దాను నుంచి బెర్షెబా వరకు అంటే ఏంటమ్మా దాని అర్థం చెప్పండి? దాను నుంచి బెర్షెబా వరకు అంటే జమ్మూ నుండి కాశ్మీర్ వరకు, కన్యాకుమారి వరకు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు. అంటే దాను అంటే నార్త్ మోస్ట్ ప్లేస్, ఇజ్రాయెల్ దేశంలో నార్త్ టాప్ ప్లేస్ దాను. బెర్షెబా సదరన్ మోస్ట్ ప్లేస్, కింద స్థలం. దేశం మొత్తంలో చిన్న పిల్లోడు గురించి మాట్లాడుకుంటున్నారంట. ఎవరా పిల్లోడు? సమూయేలు ఈరోజు అలా చేశాడు తెలుసా, ఈరోజు సమూయేలుతో దేవుడు ఇలా మాట్లాడు తెలుసా, సమూయేలుతో దేవుడు ఇలా చెప్పాడు తెలుసా. ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూస్ ఆఫ్ సామ్యుయల్, ద ఎంటైర్ కంట్రీ. అంటే మన పిల్లోడికి ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, దేనిలో? ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, పేపర్లన్నీ ఎవరితో నిండుతాయన్నా? మన పిల్లోడే. నీట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి మన పిల్లోడికి, నీట్, అప్పుడు ఏమవుతారు? ఇంక వాడే అసలు కదా. అమ్మ దేవునిలో ప్రసిద్ధి చెందిన అనుభవాలు. నెహెమ్యా రాజుగారి దగ్గర నుంచి కిందకి వెళ్ళాడు. నెహెమ్యా కింద నుంచి పైకి వెళ్ళాడా, పైన నుంచి కిందకు వచ్చాడా? రాజుగారి దగ్గర నుంచి కింద స్థాయికి వచ్చాడు యెరూషలేము మందిరం కట్టడానికి.
దేవుని దృష్టిలో నెహెమ్యా ప్రసిద్ధి చెందినవాడు. మోషే అమ్మ కింద నుంచి పైకి వెళ్ళాడా, పై నుంచి కిందకు వచ్చాడన్నా? ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా బానిస నుంచి దేవుని సేవకుడిగా ఎదిగాడు. కానీ ఒక లోక సంబంధంగా చెప్పాలంటే రాజకుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకునే గౌరవప్రదమైన లోక సంబంధమైన స్థానం నుంచి దేవుని సేవకుడు అని పిలువబడే క్రింద స్థాయికి, వాట్ ఎ ఫేమస్ మ్యాన్. ఎవరమ్మా ఫేమస్ మ్యాన్? నాకు ఇష్టమైన క్యారెక్టర్ మోషే. ఎంత ఫేమస్ అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు చరిత్రలో చెరగని స్థిరమైన ముద్ర వేసినటువంటి యోధుడు మోషే. ఒకవేళ ఐగుప్తు దేశానికి రాజు అయి ఉంటే మమ్మీలాగా ఆయన్ని కూడా శరీరాన్ని చేసి ఒక పిరమిడ్లో ఉండేవాడు మోషే. సమాధి లేదు, ప్రభువే భూస్థాపన చేశాడంట మోషే. దబ్బా, మోషే భక్తుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు 40 రోజులు. మనుష్యుడు మాట్లాడినట్టుగా మాట్లాడాడు. ఎంత ప్రసిద్ధి! ప్రపంచ చరిత్రలో కాదు, దైవ చరిత్రలో ప్రసిద్ధిగాంచినటువంటి యోధుడు మోషే. నీ పేరు, నా పేరు, మన జీవితాలు దేవుని సన్నిధిలో ప్రసిద్ధి చెందిన పేర్లుగా ఈ సంవత్సరం ప్రభు మనల్ని దీవించునుగాక. ఆఖరిగా సమూయేలు ఉన్నన్ని రోజులు ఆ ప్రజలందరికీ ఎంత ప్రయోజనకరంగా ఉన్నాడంటే మనం చెప్పక్కర్లా. సమూయేలుని అన్నారు, అయ్యా నువ్వు లేకపోతే మా పని అయిపోయిద్ది, నువ్వు ప్రార్థన చేయటం ఆపబాకు. సమూయేలు పరిచర్య, ప్రార్థన చేసేది, ప్రజలకు మేలు చేసేది. మిస్పాలో, బేతేలులో, రామాలో, ఆ తర్వాత ఎఫ్రాయిములో, దానులో, బెర్షెబాలో సమూయేలు ఎక్కడికి వెళ్తే అక్కడ మేలు. ప్రయోజనకరమైన బాలుడు, యవ్వనుడు, వృద్ధుడు, జీవితం అంతా అనేక మంది మేలు కొరకు తన జీవితాన్ని గడిపినవాడు. అమ్మ, ఈ సంవత్సరం మీ జీవితం, నా జీవితం మన ఒక్కళ్ళ కోసమే కాదు. దేనికోసం అన్నా? అనేక మంది ప్రయోజనం కోసం ప్రభు మనల్ని బలపరచునుగాక. 4-5 విషయాలు చెప్పా కదా. దైవ ప్రత్యక్షతలతో నింపబడిన దినాలు, దేవునిలో పరిపక్వత చెందిన దినాలు, దేవుని పరిచర్య చేతి నిండుగా ఉన్న దినాలు, దేవుని కొరకు ప్రసిద్ధి చెందిన దినాలు, దేవుని కొరకు అనేకులకు ప్రయోజనకరంగా వాడబడిన దినాలు. అలాంటి దినాలుగా 2026ని ప్రభు మన కొరకు ఆశీర్వదించారు.